ప్రెగ్నెన్సీలో చేయించుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ స్కాన్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ స్కాన్ ఇస్ టీఫా స్కాన్. అసలు టీఫా స్కాన్ అంటే ఏంటి? టీఫా అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. సో బేబీలో ఏమైనా అవకరాలు ఉన్నాయా అని స్పెసిఫిక్గా దానికోసం చేసే స్కాన్ని టీఫా స్కాన్ అంటారు. అసలు టీఫా ఎప్పుడు చేయించుకోవాలి? అరౌండ్ 18 to 22 వీక్స్ టీఫా చేయించుకోవాలి. 20 వీక్స్కి అప్రోప్రియేట్గా చేయించుకుంటే సరిపోతుంది. సో టీఫా ఎందుకు చేయించుకోవాలి? టీఫా అనేది పర్టిక్యులర్ ఆర్గన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, బేబీ డెవలప్మెంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అనేది టీఫా స్కాన్లో మనకి తెలుస్తుంది. సో టీఫా స్కాన్లో ఏమైనా లీతల్ అనామలీస్ అంటే బేబీ ఒకవేళ పుడితే బ్రతకడం కష్టం అని తెలుసుకోవడానికి కొన్ని సైన్స్ ఉంటాయి. అంటే బేబీకి తల ఉండకపోవడం, అనెన్కెఫలీ అంటాము, లేదా బ్రెయిన్ ఉండకపోవడం, లేదా ఒక కాలు ఉండకపోవడం, చేతులు సరిగ్గా ఉండలేకపోవడం, ఇలాంటి లీతల్ అనామలీస్ ఏమన్నా ఉంటే మనం ముందే తెలుసుకోవచ్చు. కొన్ని నాన్ లీతల్ అనామలీస్ లైక్ క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే మనకి బేబీ లిప్లో డిఫెక్ట్స్ ఉండొచ్చు, కొన్ని కిడ్నీలో రీనల్ పెల్విస్ డైలటేషన్ అంటాం, వాపు ఉండొచ్చు. ఇలాంటివి కొన్ని కూడా మనం టీఫాలో తెలుస్తుంది. సో ఈ మేజర్ అనామలీస్ ఏమైనా ఉన్నాయా అని స్పెసిఫిక్గా తెలుసుకోవడానికి టీఫా స్కాన్ చేస్తాం. ఈ టైంలో స్పెసిఫిక్గా ఎందుకు చేసుకోవాలి అంటే మనకి ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ ఏమైనా ప్రాబ్లమాటిక్గా ఉంటే కనుక 24 వారాల వరకు అబార్షన్ చేయించుకోవడానికి లీగల్లీ ఎలిజిబుల్ ఉంటాం. సో టీఫా స్కాన్ అనేది 19 to 22 వీక్స్ చేయించుకుంటున్నప్పుడు ఏమన్నా లీతల్ అనామలీస్ ఉంటే మనము అబార్షన్ చేయించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో టీఫా స్కాన్ అనేది అందరూ చేయించుకోవాలా, మాకు ముందు ఏమీ ప్రాబ్లం లేకుండే, మాకేమీ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, సో అందరం చేయించుకోవాలా, ఓన్లీ హై రిస్క్ ప్రెగ్నెన్సీలోనే చేయించాలా అని అడుగుతూ ఉంటారు కొందరు ప్రెగ్నెన్సీ. సో అలా కాదండి, టీఫా అనేది ప్రతి ఒక్క గర్భవతి చేయించుకోవాల్సిందే. కొన్ని బై ఛాన్స్ వచ్చే అనామలీస్ కూడా ఉంటాయి, ప్రతిదానికి ఒక ప్యాటర్న్ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళల్లో ఉండే అనామలీస్ కూడా మనకి ముందే తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. టీఫా చేయించుకుంటున్నప్పుడు కొందరిలో కొన్ని డిఫెక్ట్స్ అన్నీ కనిపించకపోవచ్చు. అంటే లావుగా ఉన్న వాళ్ళలో, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్, ట్రిప్లెట్స్ ఉన్న వాళ్ళలో అన్నీ తెలియకపోవచ్చు. బట్ బేసిక్ ఇంపార్టెంట్వి అంటే గుండెలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్ అంటాం, అలాంటివి మేజర్గా ఉన్నప్పుడు మాత్రం ముందే తెలుస్తాయి. సో ఇలాంటివి తెలుసుకోవడానికి తప్పకుండా టీఫా చేయించుకోవాలి. స్పెసిఫిక్గా మేనరికం మ్యారేజెస్ ఉన్న వాళ్ళు, లేదంటే ముందు బేబీ ఏదైనా ప్రాబ్లంతో పుట్టిన వాళ్ళు, వాళ్ళకి డిలేడ్ మైల్ స్టోన్స్ అవనివ్వండి, లేదంటే ఏదైనా డౌన్ సిండ్రోమ్ ఉండి ఇలాంటి బేబీస్ పుట్టిన వాళ్ళు టీఫా ముందే చేసుకుంటే మనకి ఏమైనా లీతల్గా ఉండే అనామలీస్ అనేవి డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. సో టీఫా ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కాన్ అండ్ ఎవ్రీవన్ షుడ్ గెట్ ఇట్ డన్. ప్రతి ప్రెగ్నెంట్ లేడీ చేయించుకోవాలి. ఓన్లీ హై రిస్క్ అని కాదండి, ప్రతి ప్రెగ్నెన్సీలో టీఫా స్కాన్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.